విద్యా హక్కు చట్టం 2009, బాలల హక్కులు మరియు జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005. విద్యా హక్కు చట్టం 2009 ఉపోద్ఘాతం. అనేక కమిటీలు, కమిషన్ల నివేదికల అనంతరం 2002వ సంవత్సరంలో జస్టిస్ వెంకటాచలమయ్య నేతృత్వంలోని రాజ్యాంగ సమీక్షా కమిషన్ విద్యను ప్రాథమిక హక్కుగా గుర్తించింది. 21వ నిబంధనకు అనుగుణంగా 21(a)ను చేర్చమని సూచించింది. 86వ రాజ్యాంగ సవరణలో 21(a) ప్రకరణ ప్రాథమిక హక్కుల ప్రకారం మన రాజ్యాంగం 6 నుంచి 18 సంవత్సరాల మధ్య ఉన్న బాలబాలికలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక హక్కును ప్రసాదించింది. దీని రక్షణ కోసం ఆవిర్భవించిందే ఈ RTEA. ఉచిత నిర్బంధన విద్యా హక్కు బిల్లు 2009 జూలై 20న రాజ్యసభ ఆమోదం పొంది ఆగస్టు 4న లోక్సభ ఆమోదం పొందింది. ఆగస్టు 26, 2009న రాష్ట్రపతి ఆమోదం పొంది చట్టంగా రూపొందింది. RTEA అనగా రైట్ ఆఫ్ చిల్డ్రన్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్ 2009. దీని ద్వారా 6 నుంచి 14 సంవత్సరాల బాలలు ఉచిత నిర్బంధ విద్యను 1 నుండి 8వ తరగతి వరకు హక్కుగా పొందవచ్చును. ఈ చట్టము ఉచిత నిర్బంధ విద్యకు బాలల హక్కు చట్టం ఆగస్టు 2009గా 35/2009 గెజెట్లో నమోదు చేయబడింది. 2010 ఏప్రిల్ 1 నుండి ఈ చట్టం భారతదేశంలో అమలులోకి వచ్చింది. ఒక్క జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రాన్ని మినహాయించి ఇది భారతదేశమంతటా వర్తిస్తుంది. దీన్ని పర్యవేక్షణ బాధ్యతను మన రాష్ట్రంలో రాజీవ్ విద్యా మిషన్ RVM చూసుకుంటుంది. ఈ చట్టాన్ని అమలుపరచవలసినది కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలు మాత్రం. ఈ చట్టాన్ని పరిరక్షించేది జాతీయ సలహా మండలి మరియు రాష్ట్ర సలహా మండలి. ఈ విద్యా హక్కు చట్టం అమలు పర్యవేక్షణకు గాను బాలల హక్కుల పరిరక్షణ జాతీయ కమిషన్ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. విద్యా హక్కు చట్టం 2009లోని అంశాలు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 29, 30 కల్చరల్ అండ్ ఎడ్యుకేషన్ రైట్స్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ నియామకాలకు లోబడి ఉంటాయి. విద్యా హక్కు అనేది అందుబాటు, నమోదు, నాణ్యత మరియు సమానత్వాలకు సంబంధించింది. చట్టం అమలుకు కేంద్రం, రాష్ట్రం 50:50 నిష్పత్తిలో నిధుల ఖర్చు చేయవలసినదిగా ఆర్థిక సంఘం సిఫారసు చేసినది. కానీ ప్రస్తుత దేశంలోని ఈశాన్య రాష్ట్రాలు మినహా 60:40గా ఒప్పందం కుదిరి అమలు జరుగుతూ ఉన్నది. ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రము కేంద్ర రాష్ట్ర వాటా 90:10గా ఉన్నది. ఈ చట్టములో 7 అధ్యాయాలు, 1 అనుబంధ అంశము కలదు. మొత్తం 38 సెక్షన్లు కలవు. సో టీచర్స్, ఈరోజు మనము విద్యా హక్కు చట్టం 2009 గురించి చెప్పుకున్నాము. నెక్స్ట్ వీడియోలో మరొక దాని గురించి మనం వీడియో అప్లోడ్ చేస్తాను. దయచేసి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే సపోర్ట్ చేయండి టీచర్స్.